ఈరోజు నా జీవితంలో మరొక ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు మళ్ళా దర్శి నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేను ప్రేమగా మా దైవంగా పూజించే మా రాజకీయమైన వైఎస్ రాజశేఖర్ గారికి, మా నాన్నగారైన పూచేపల్లి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో దేవులతో మళ్ళా మీరు ముందుకు రావడం, ఈ దర్శి నియోజకవర్గానికి సేవ చేసుకున్న భాగ్యం నిజంగా సంతోషంగా ఉంది. పూచేపల్లి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసిమెలిసి కష్టాల్లో నష్టాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ పూచేపల్లి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా గెలిపించడం కోసం సహాయం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. పేదవాళ్ళందరికీ, రైతులు కానీ, మహిళలు కానీ, అది ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ విషయంలో ఎన్నో విధాలుగా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటూ, పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా జగన్తో పాటు 100 కిలోమీటర్లు పాదయాత్ర నడుచుకుంటూ జగన్తో పాటు వైఎస్ఆర్ కుటుంబంతో పాటు చేతుడు వాదడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్నాడు. కాబట్టి మళ్ళా జగన్మోహన్ గారు మాకు అవకాశం ఇచ్చారని సభను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ గారిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదని చెప్పి సభను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎప్పుడు న్యాయం చేస్తాడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనే ఉదాహరణ, చాలా మంది పలు విధాలుగా సేవకు సీట్ వస్తుందా రాదని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మీ అందరితో పాటు కలిసిమెలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్తో పాటు నడుస్తున్నాం. కాబట్టి జగన్ కుటుంబం మీద, వైఎస్ రాజశేఖర కుటుంబం మీద మాకు ప్రేమ ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పుడు మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా, వారిని ఆపిన, జైల్లో పెట్టినా మేము ఆ పార్టీని నమ్ముకున్నాం. కాబట్టి జగన్మోహన్ గారు మళ్ళా మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా ఎన్ని చేసుకున్నా ఈ రాజశేఖర గారి కుటుంబం జగన్తో పాటు నా ప్రతి అడుగు ఎప్పుడు ఆయన సాయం చూస్తుంది. నాకు పదవులు ఇచ్చినా, పదవులు లేకపోయినా కూడా పోయినసారి 2019లో కూడా జగన్ కూడా చెప్పారు, అన్న నాకు పదవులు ముఖ్యం కాదన్నా, నాకు సీఎం కూర్చేది, మీరు సీఎం కుర్చీలో ఉంటే చాలని అని చెప్పేసి అప్పుడు 100 రూపాయలు కూడా తెచ్చుకొని నా వంతు నేను కృషి చేసి అందరికి గెలిపించడం కోసం కృషి చేశాను. అదేవిధంగా మళ్ళా ఇందాక మన సీఎం ప్రేమలో చెప్తున్నాడు, నేను 2009లో రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాం. కానీ రాజశేఖర్ గారితో పాటు 5 సంవత్సరాలు గడపలేకపోయాను, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేయలేకపోయాను. కానీ మళ్ళా జగన్ ఆశీస్సులతో ఈ దర్శి నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ప్రేమగా, ఆప్యాయంగా, ముద్దుగా పిలుచుకుని మా శివన్ వస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. కాబట్టి మీరు అందరూ రికమెండ్ చేశారు. కాబట్టి మళ్ళా జగన్ నాకు సీట్ ఇచ్చారు. కాబట్టి మీ అందరి సపోర్ట్ తో నా ఆశ ఒకటి, ఆయన అసెంబ్లీతో పాటు సీఎం గారితో పక్కన నేను కూర్చోవాలని నా కోరిక తప్ప ఇక వేరే ఆలోచన. ఈ జిల్లాలో మా ముఖ్యమైన నాయకులు మా అన్న, మా బాల్య వాసంగా గెలుస్తాడు మంచి మెజార్టీతో. ఆయనే మినిస్టర్ అవుతాడు. మాకు మినిస్టర్ అవసరం, మాకు పదవులు అవసరం. ఈ దర్శకులతో కూడా సేవ చేస్తున్న తప్ప నాకు ఏం అవసరం. ఎవరు అటువంటి ఆలోచన వద్దు. ప్రతి ఒక్క కార్యకర్త మా శివ పోటీ చేస్తాడు, కూర్చొని కుటుంబం పోటీ చేస్తాడని చెప్పి కలిసి కలిసి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టి నా గెలుపు కోసం జగన్ నన్ను చూసి అందరూ ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటాను. అదేవిధంగా ఈ తక్కువ టైంలో నాకు ఇచ్చిన ఇన్ఛార్జి 30 రోజుల టైమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. కాబట్టి మీరందరూ గమనించండి, నాకు పూచేపల్లి శివప్రసాద్ నాకు ప్రతి కార్యకర్త సమానమే. అందరూ చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఆ శివ అక్కడ పోయి తలుపు తీస్తాడా, కూర్చుంటాడా, కూర్చోబెట్టాడా, కుర్చీ వేస్తాడా, మంచిగా ఇస్తాడా అని చెప్పి అనుకుంటారు.
అందరికి మంచిగా ఇస్తే మంచిగా ఇస్తా, అందరికి మంచిగా ఇస్తే మంచిగా ఇస్తా. నాకు ఒక పెద్ద ఒక తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనున్నా నేను లేకపోయినా నా గురించి కూడా నేను అందుబాటులో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉన్నాయని చెప్పి సభలో తెలియజేస్తున్నాను. మీరందరూ గమనించండి, ఊర్లో చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని వాళ్ళు అదన్నా ఇదన్నా అనకుండా నేనేమన్నా మీకు సహాయం చేయకుంటున్నాను అడగండి. మీరందరూ సహాయం నాకు కావాలి. నేను గెలిపిస్తే నేను అందరూ మీకు సహాయం చేస్తాను. నాకు వర్గాలు ఏమి లేవన్నా, నాకు ఒకే వర్గం, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వర్గం, జగన్మోహన్ గారి వర్గం తప్ప నాకేం వర్గాలు లేవు. అందరూ కలిసిమెలిసి మన జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టుకొని మా దర్శి నియోజకవర్గంలో మనం గెలిస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మనం గమనించండి, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారిని సేవ్ చేసుకోవడం కోసం 170 సీట్లు గెలుచుకోవడం కోసం దర్శి నియోజకవర్గం గెలిపించుకోవాల్సింది అందరూ. మీరు నేను వీలైనంత వరకు ఎక్కువసేపు ప్రతి కార్యకర్త మాట్లాడడానికి కృషి చేస్తాను. మాట్లాడడానికి నాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి ఎలక్షన్ ప్రతి ఒక్కరితో హ్యాపీగా మాట్లాడి అందరినీ సంతోషపరిచి వెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నాకు కులాలు మతాలు నాకేం లేవన్నావు. వైఎస్ఆర్ పార్టీ నా కులం, వైఎస్ఆర్ పార్టీకి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి కులానికి సహాయం చేస్తా, సభలో తెలియజేస్తాను. మీ సేవలు అనుకుంటారు ఈ స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరూ స్టేజ్ మీద కూర్చోవచ్చు, అందరూ సమానమే. కాపులైనా, చదువులైనా, రైతులైనా, ఎస్సీలైనా, బీసీలైనా అందరినీ జగన్మోహన్ గారు లాంటి నాయకుడే ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా పేదవాళ్ళు, నా ఎస్టీలు, నా ముస్లింలు అందరూ నాకు సమానమే. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరి సమానంగా చూసుకుంటూ నాకు వాళ్ళు గొప్ప ఇది గొప్ప లేదు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఎక్కువ కష్టపడి నలుగురు కూర్పాటు చేస్తాం. గ్రూపులు రాజకీయాలు పక్కన పెట్టేసి పార్టీ కోసం కష్టపడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ప్రెస్ మీట్ హాజరైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ నాయకులకు మరింత నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు దృష్టిలో పెట్టుకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని నా విజయానికి నాతో పాటు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.